ఓకే, స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది మేడం. ఓకే, రైట్. ఓకే మా, విల్ స్టార్ట్ ద క్లాస్. సో ఈ క్లాస్ ఓకే ఏంటంటే లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్ లో ఆర్టిఫిషియల్ వేరియబుల్ టెక్నిక్. సో ఆర్టిఫిషియల్ వేరియబుల్ అంటే ఏమి, ఎప్పుడు మనం అప్లై చేస్తాము అనేది చూద్దాం. ఫస్ట్ ఓకే రైట్ మా. సో ఆర్టిఫిషియల్ వేరియబుల్ టెక్నిక్ అంటే ఎప్పుడు యూజ్ చేస్తామంటే, ఇఫ్ ఏ కన్స్ట్రైంట్ హ్యాస్ ఎ సైన్. ఒక కన్స్ట్రైంట్ అంటే అర్థం ఏంటి ఇక్కడ? కన్స్ట్రైంట్ మీన్స్ కండిషన్. సో ఈ కండిషన్ కి మనకు సైన్ అంటే గుర్తు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది అంటే మనకు ఏ వేరియబుల్ ని అప్లై మనం ఇంట్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది? సర్ప్లస్ వేరియబుల్. సర్ప్లస్ వేరియబుల్ అంటే -s1. సో సర్ప్లస్ వేరియబుల్ మీన్స్ -s1. -s1 ని మనం ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు మనకి ఇక్కడ బేసిస్ లో యూనిట్ మ్యాట్రిక్స్ అనేది రాదన్నమాట. సో యూనిట్ మ్యాట్రిక్స్ రాదు కాబట్టి వీ హ్యావ్ టు ఇంట్రొడ్యూస్ ఆర్టిఫిషియల్ వేరియబుల్. అంటే యూనిట్ మ్యాట్రిక్స్ అంటే అర్థం ఏంటి ఇక్కడ? 1 0 0 0 1 0. ఈ యూనిట్ మ్యాట్రిక్స్ అనేది మనకి రాదు కాబట్టి మనము ఆర్టిఫిషియల్ వేరియబుల్ ని ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా? సో ఈ ఆర్టిఫిషియల్ వేరియబుల్ అనేది టెంపరరీ, అంటే మనం జస్ట్ టైం బీయింగ్ మనము ఆర్టిఫిషియల్ వేరియబుల్ ని ఇంట్రొడ్యూస్ చేస్తాం. వన్స్ ఇంట్రొడ్యూస్ చేశాక దాన్ని మనము ఎలిమినేట్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఆర్టిఫిషియల్ వేరియబుల్ టెక్నిక్. ఈ ఆర్టిఫిషియల్ వేరియబుల్ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు మనకి 2 మెథడ్స్ ఉన్నాయన్నమాట. సాల్వ్ చేయడం కోసం 2 మెథడ్స్ ఉన్నాయి. సో ఆ 2 మెథడ్స్ ఏంటి అనేది చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ మెథడ్ వచ్చేసి మెథడ్ 1, బిగ్ ఎం మెథడ్. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ మెథడ్. సో ఫస్ట్ మెథడ్ ఈస్ బిగ్ ఎం అండ్ ద సెకండ్ మెథడ్ ఈస్ 2 phase మెథడ్. సో 2 మెథడ్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. ఫస్ట్ మెథడ్ వచ్చేసి బిగ్ ఎం మెథడ్ అంటాము. సెకండ్ మెథడ్ వచ్చేసి మనకు 2 phase మెథడ్. 2 phase మెథడ్ మనకి సిలబస్ లో లేదు. మనం బిగ్ ఎం మెథడ్ మాత్రమే మనం ఇక్కడ చదువుకుంటాం అన్నమాట. ఓకేనా? సో ఓన్లీ వి విల్ లెర్న్ అబౌట్ ది బిగ్ ఎం మెథడ్ అండ్ 2 phase మెథడ్ ఈస్ నాట్ ఇన్ ది సిలబస్. ఇప్పుడు బిగ్ ఎం మెథడ్ ఏంటి అనేది చూద్దాం. సో బిగ్ ఎం మెథడ్ అంటే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇన్ దిస్ మెథడ్ we choose the cost of artificial variables as -m. సో ఈ మెథడ్ లో మనం ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ యొక్క కాస్ట్ -m అని రాసుకుంటాం. మరి -m అంటున్నాం కదా, మరి m అంటే ఏమి అంటే ఇట్ ఈస్ వెరీ లార్జ్ క్వాంటిటీ, అంటే చాలా పెద్ద వాల్యూ. m అనేది చాలా పెద్ద క్వాంటిటీ అయినప్పుడు -m ఏమవుతుంది? చాలా చిన్న క్వాంటిటీ అవుతుంది అనమాట. m అనేది లార్జ్ క్వాంటిటీ అయితే -m ఏమవుతుంది? వెరీ స్మాల్ క్వాంటిటీ అవుతుంది. సో ఈ క్వాంటిటీని మనం ఏం చేస్తాము అంటే ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల మనకి సొల్యూషన్ లో ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. మరి నెక్స్ట్ మనం ఎప్పుడు సొల్యూషన్ ని ఆప్టిమల్ అంటాము అంటే ఇఫ్ ఆల్ ది ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ ఆర్ ఎలిమినేటెడ్, అంటే ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ అన్ని ఎలిమినేట్ అవ్వాలి అండ్ ఆల్ డెల్టాస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే మామూలుగా సింప్లెక్స్ మెథడ్ లో సొల్యూషన్ ఆప్టిమల్ అని మనం ఎప్పుడు అంటాము ఆప్టిమల్ అని? జస్ట్ ఆల్ డెల్టాస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే సొల్యూషన్ ఆప్టిమల్ అవుతుంది. కానీ మనకి ఇక్కడ ఆర్టిఫిషియల్ వేరియబుల్ టెక్నిక్ లో ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ ఎలిమినేట్ అవ్వాలి అండ్ అట్ ద సేమ్ టైం ఆల్ డెల్టాస్ కూడా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 రావాలి. అప్పుడే మనం సొల్యూషన్ ఆప్టిమల్ అని చెప్పడం జరుగుతుంది. సో నిన్న ఆల్రెడీ ఈ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేసి ఒక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం తీసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీకు ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే సరిపోతుంది. ప్రాబ్లం ఏంటి అనేది మీరు ఒక పేపర్ పెన్ తీసుకొని మీరు రాస్తే మీకు డౌట్ ఏముంది అనేది మీకు క్లారిటీ వస్తుంది. మీరు ఒక పేపర్ పెన్ తీసుకొని, వింటున్నారా? పేపర్ పెన్ తీసుకొని నోట్బుక్ తీసుకోండి, లేదంటే పేపర్ పెన్ తీసుకొని తర్వాత నోట్బుక్ లో ఫేర్ గా కాపీ చేయొచ్చు. మీరు ప్రాబ్లమ్ ని రాసుకోండి, మీకు అప్పుడు క్లారిటీ వస్తుంది. ప్రాబ్లమ్ 2.
సో బిగ్ M మెథడ్ ప్రాబ్లం అందరు కూడా నోట్ చేసుకోండి. సాల్వ్ మీకు కనిపిస్తుంది కదా, ప్రాబ్లం కనిపిస్తుంది కదా. సాల్వ్ మినిమైజ్డ్ z ఇస్ ఈక్వల్ టు, ఇప్పుడు ఈ ప్రాబ్లం లో మళ్ళీ వన్స్ అగైన్ నేను ప్రొసీజర్ ని రివైజ్ చేస్తాను. ఇన్ కేస్ ఎవరైనా లాస్ట్ క్లాస్ అటెండ్ కాకపోతే మీరు వినొచ్చు, కానీ క్లాసెస్ రెగ్యులర్ గా అటెండ్ కావాలి మీరు. సో సాల్వ్ min z ఇస్ ఈక్వల్ టు, రాసుకుంటున్నాను కదా, 600x1 ప్లస్ 500x2. సో ఇది కంపల్సరీగా మీరు కూడా ప్రాబ్లం చేస్తూ నాకు ఆన్సర్స్ చెప్తూ ఉండాలి. మీకు ఏం డౌట్ వచ్చినా మీరు అడగచ్చు. కండిషన్స్ రాసుకోండి. నెక్స్ట్ ఫస్ట్ కండిషన్ నెంబర్ 1, 2x1 plus x2 greater than or equal to 80. Second condition, x1 plus 2x2 greater than or equal to 60. And last one, x1 comma x2 greater than or equal to 0 by using big M method. By using big M method. Okay. So రాసుకున్నారా క్వశ్చన్? ఏం అన్మ్యూట్ చేసి చెప్పండి. ప్రాబ్లం రాసుకున్నారా? రాసుకున్నారు కదా. ఓకే రైట్. సో ఇప్పుడు వినండి. ఫస్ట్ పాయింట్ ఫస్ట్ ఏం రాయాలి ఏ ప్రాబ్లం కైనా? గివెన్. సో ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ రాయండి. వాట్ ఈస్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్? min z is equal to, ఏం చదవండి ఆబ్జెక్టివ్ ఫంక్షన్ చెప్పండి. ఏముంది? 600x1 plus 500x2 ఆబ్జెక్టివ్ ఫంక్షన్. ఓకే, కొంచెం వాయిస్ వినిపించట్లేదు, కొంచెం గట్టిగా మాట్లాడండి. 600x1 plus 500x2 కదా. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ min z అని ఉంది. మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి చెప్పండి, ఎవరైనా ఒకరు చెప్పండి. ప్రాబ్లం మనకి ఇక్కడ మినిమైజేషన్ లో ఉంది. ఫస్ట్ కండిషన్ ఏమి సింప్లెక్స్ అల్గారిథంలో? ఫస్ట్ కండిషన్ ఏంటి? ఆబ్జెక్టివ్ ఫంక్షన్ మస్ట్ బి ఇన్ మాక్సిమైజేషన్ కదా. సో మరి మనకి ఇచ్చిన ప్రాబ్లం మినిమైజేషన్ లో ఉంది. దీన్ని మాక్సిమైజేషన్ లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఎలా కన్వర్ట్ చేస్తాం? max z dash is equal to minus 600x1 minus 500x2. So this is objective function. ఓకే రైట్. ఆబ్జెక్టివ్ ఫంక్షన్ రాశాక నెక్స్ట్ మనం నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఆఫ్టర్ రైటింగ్ ది ఆబ్జెక్టివ్ ఫంక్షన్, వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? యూ హ్యావ్ టు ఇంట్రడ్యూస్. జనరల్ గా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం స్లాక్ వేరియబుల్స్ ఇంట్రడ్యూస్ చేసాం కదా. మరి ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నప్పుడు మనం ఏ వేరియబుల్స్ ఇంట్రడ్యూస్ చేయాలి? సర్ప్లస్ వేరియబుల్స్. వినండి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే ప్లస్ s1 చేస్తూ వచ్చాం కదా. ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నాయి కండిషన్స్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కాబట్టి మనం -s1 అని రాయాల్సి ఉంటుంది. సో -s1 అని రాసినప్పుడు ఇక్కడ చూడండి, ఒకసారి గమనించండి. సో 2x1 ప్లస్ x2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 80 ఉంది కదా. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి సర్ప్లస్ వేరియబుల్. ప్లస్ s1 అంటే స్లాక్ వేరియబుల్. అది ఎప్పుడు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సింబల్ ఉన్నప్పుడు ప్లస్ s1. కానీ ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇన్ఈక్వాలిటీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి -s1 రాస్తున్నాం. ఈ -s1 అన్నప్పుడు మనకి యూనిట్ మ్యాట్రిక్స్ రాదు కాబట్టి మనం ఒక ఆర్టిఫిషియల్ వేరియబుల్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. దట్ ఆర్టిఫిషియల్ వేరియబుల్ ఈజ్ a1 ఈజ్ ఈక్వల్ టు 80. సేమ్ అదే విధంగా నెక్స్ట్ కండిషన్ తీసుకోండి. x1 ప్లస్ 2x2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 60 ఉంది కదా. సేమ్ x1 ప్లస్ 2x2 మైనస్ s2 ప్లస్ a2 ఈజ్ ఈక్వల్ టు 60. ఇలా ఎన్ని కండిషన్స్ ఉంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నప్పుడంతా ప్లస్ s1 తీసుకుంటాం. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉందనుకోండి -s1 ప్లస్ a1 అని రాస్తాం. అదే ఈజ్ ఈక్వల్ టు ఉందనుకోండి కండిషన్, అప్పుడు మనం ప్లస్ a1 రాస్తాం. ఎందుకు అంటే టు గెట్ ద యూనిట్ మ్యాట్రిక్స్ అనమాట, అంతే. సో ఈ a1 a2 అనేవి ఆర్టిఫిషియల్ వేరియబుల్స్, అంటే కృత్రిమ చలరాశులు అంటాం. సో ఇది ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ అన్నమాట.
నెక్స్ట్ మనం ఇనిషియల్ సొల్యూషన్ రాసాక ఇక్కడ టేబుల్ చూడండి ఒకసారి గమనించండి. మనకు సింప్లెక్స్ మెథడ్ లో అయితే బేసిక్ వేరియబుల్స్ ఏం రాసే వాళ్ళం చెప్తారు ఎవరైనా? సింప్లెక్స్ మెథడ్ ప్రాబ్లమ్స్ చేశాం కదా. S1 S2 S1 S2 రాసేవాళ్ళం కదా. ఎందుకు S1 S2 రాసామంటే అక్కడ మనకు బేస్ ని ఫామ్ చేసేది స్లాబ్ వేరియబుల్స్ కాబట్టి మనం అక్కడ S1 S2 రాసాం. బట్ హియర్ A1 A2 ఈ వేరియబుల్స్ మనకి ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. బేస్ ని ఫామ్ చేస్తున్నాయి అంటే యూనిట్ మ్యాట్రిక్స్ చూడండి 1 0 0 1. కాబట్టి మనం ఇక్కడ బేసిక్ వేరియబుల్స్ అన్నప్పుడు A1 A2 తీసుకోవాలి. సో ఇది ఫస్ట్ స్టెప్ యూ నీడ్ టు రిమెంబర్. నెక్స్ట్ థింగ్ ఏమంటే దీని యొక్క కాస్ట్ అన్నమాట. మనం అక్కడ సింప్లెక్స్ మెథడ్ లో S1 S2 తీసుకున్నప్పుడు వాటి యొక్క కాస్ట్ 0 0 అని రాసేవాళ్ళం. గుర్తుందా? 0 0. ఇక్కడ కూడా 0 0 కానీ ఈ బిగ్గర్ మెథడ్ లో మనం సాల్వ్ చేస్తున్నాం కాబట్టి దీని కాస్ట్ మనం -m గా తీసుకోవాలి. సో వాట్ ఈస్ m అనేది ఏంటి అంటే వెరీ లార్జ్ క్వాంటిటీ, అంటే చాలా పెద్ద వాల్యూ. మరి -m అనేది మనకి ఏమవుతుంది? చాలా చిన్న వాల్యూ అవుతుంది. అది మనం కాస్ట్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ xb అంటే ఏది రాయాలి చెప్పండి? xb అన్నప్పుడు కాన్స్టెంట్స్ ఎప్పుడు ప్రతిసారి అంతే. సింప్లెక్స్ లో అయినా ఇక్కడైనా మనము xb అన్నప్పుడు ఇదే రాయాలి. బేసిక్ వేరియబుల్స్ అంటే సింప్లెక్స్ మెథడ్ లో S1 S2 రాసేవాళ్ళం. ఇక్కడ A1 A2. రీజన్ ఏంటి అంటే బేస్ ని ఫామ్ చేసే వేరియబుల్స్ ఇక్కడ A1 A2 కాబట్టి మనం ఇక్కడ A1 A2 రాస్తున్నాం. వాటి యొక్క కాస్ట్ -m అని తీసుకుంటూ ఉన్నాం అన్నమాట. ఓకేనా? సో xb అన్నప్పుడు 80, 60 అన్నమాట. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ చూడండి cj అన్నప్పుడు మనము ఏ వాల్యూస్ రాయాలి? -600 ఎక్కడున్న వాల్యూస్ చెప్తారా నాకు? ఈ -600 -500 ఎక్కడి నుంచి రాసాం ఇది? cj వాయిస్ చెప్పండి. ఇప్పుడు చెప్పండి. ఎస్ మా ఇందాక చెప్పారు కదా ఎక్కడి నుంచి? ఆబ్జెక్టివ్ ఫంక్షన్ నుంచి. ఓకేనా? సో ఆబ్జెక్టివ్ ఫంక్షన్ లో మనకి ఇక్కడ cj వాల్యూస్, ఇక్కడ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అబ్జర్వ్ చేయండి. అయితే ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అంటే min z లో ఉన్న వాల్యూస్ రాస్తామా, max z డాష్ లో ఉన్న వాల్యూస్ రాస్తామా? max z. yes మా max z డాష్ లో ఏవైతే ఉన్నాయో అవే మనం రాయాల్సి ఉంటుంది. ఓకేనా? సో min z లో ఉన్నది పొరపాటున కూడా రాయొద్దండి. ఎందుకంటే మనకి ఆబ్జెక్టివ్ ఫంక్షన్ మాక్సిమైజేషన్ లో ఉండాలి కాబట్టి మాక్సిమైజేషన్ లో మనం కన్వర్ట్ చేశాక ఏవైతే కోఎఫిషియెంట్స్ ఉన్నాయో ఆ కోఎఫిషియెంట్స్ ని మనం ఇక్కడ రాస్తాం. x1 x2 రాసాక S1 S2 యాజ్ యూజువల్ ఎక్కడైనా ఎనీవేర్ కాస్ట్ ఆఫ్ S1 S2 ఈజ్ ఆల్వేస్ 0 కాబట్టి 0 0 రాస్తుంది. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ వేరియబుల్స్, ఎందుకంటే ఇంకా మనకి ఇక్కడ ఇంతకుముందు ప్రాబ్లం లో మనకి సింప్లెక్స్ లో x1 x2 S1 S2 కి ఎండ్ అయ్యేది. ఇక్కడ ఇంకొక సపరేట్ మనం ఇంట్రడ్యూస్ చేయాల్సినవి ఏమి అంటే A1 A2. సో A1 A2 కి కాస్ట్ -m అని రాస్తాం. ఓకే? రాసాక ఇక్కడ చూడండి ఇంకా ఈ టేబుల్ ఎలా ఫిల్ చేయాలి చెప్తారు ఎవరైనా? ఈ 2 1 1 2 ఇవన్నీ ఎలా ఫిల్ చేస్తున్నారు? ఏ విధంగా రాయాలి? ఇదేమో ఆబ్జెక్టివ్ ఫంక్షన్ లో ఉన్నది రాస్తున్నాం. ఇదేమో కాస్ట్. xb అంటే సొల్యూషన్, అంటే ఇక్కడ కాన్స్టెంట్స్ ఏ ఉన్నాయో అవి రాస్తున్నాం. మరి ఈ వాల్యూస్ ఎక్కడి నుంచి రాస్తున్నాము? ఏమైనా ఐడియా ఉందా? మీకు తెలుసు ఎలా రాస్తున్నాము అనేది? జస్ట్ ఒక్కసారి అన్మ్యూట్ చేసి చెప్తే. సో ఎక్కడి నుంచి రాస్తున్నామో మీకు తెలుసు కదా. ఈ ఈక్వేషన్స్ ఉన్నాయి కదా మనకు. సో 2x1 + x2 ఈ కోఎఫిషియెంట్స్ 2 చూడండి. x1 కోఎఫిషియెంట్ 2 ఉంది ఇక్కడ గమనించండి. 2 1 ఓకే, ఇది -1 1. సో ఇక్కడ 2 1 -1. S2 లేదు కదా కాబట్టి 0 రాస్తున్నాం అన్నమాట. A1 ఉంది కాబట్టి 1 రాస్తున్నాం. A2 లేదు కాబట్టి 0 రాస్తున్నాం. అలానే సెకండ్ కండిషన్ కూడా మీరు ఒకసారి గమనించండి. 1 2 S1 లేదు కాబట్టి 0, S2 కి కోఎఫిషియెంట్ -1 కాబట్టి -1 0 1. సో ఇన్ దిస్ వే we have to write the table అన్నమాట. టేబుల్ ఈ విధంగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నాకు ఒక పాయింట్ చెప్పండి. ఇక్కడ మనము ఈ టేబుల్ రాసాక ఫస్ట్ మినిమం రేషియో కనుక్కుందామా లేకపోతే డెల్టా వాల్యూస్ కనుక్కుందామా? ఏది కనుక్కోవాలి ఫస్ట్? ఇక్కడ రెండు మీకు డిస్ప్లే అవుతున్నాయి కదా. డెల్టా ఉన్నాయి, మినిమం రేషియో. నేను ఫస్ట్ మినిమం రేషియో కనుక్కొని డెల్టా కనుక్కోవచ్చా లేకపోతే డెల్టా కనుక్కొని మినిమం రేషియో కనుక్కోవాలా?
ప్రొసీజర్ ఏంటి? డెల్టా అనుకోండి. డెల్టా ఫైండ్ అవుట్ చేశాకనే మనకు మినిమం రేషియో కాలం అనేది మనం క్యాల్కులేట్ చేయాల్సి ఉంటుంది. సో మరి డెల్టా వాల్యూస్ ఇక్కడ ఎలా క్యాల్కులేట్ చేస్తారు? ఈ ప్రాబ్లం కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి చూడండి. డెల్టా వాల్యూస్ జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఒక్క నిమిషం. ఓకే, ఒకసారి గమనించండి. డెల్టా వాల్యూస్ ఎలా క్యాల్కులేట్ చేయాలి మీ అందరికీ తెలుసు. ఇంకొకసారి నేను మరి చెప్తున్నా. -m/2 అంటే -2m. మళ్ళీ ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. తర్వాత ప్లస్ -m/1 అంటే -m అవుతుంది. ఇది సమ్మేషన్ CBXJ, ఓకేనా? మైనస్ CJ అంటే పైన ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ రాస్తున్నాం, అంటే -600 రాస్తున్నాం. -2m -m అంటే -3m అయింది. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ 600. సో ఇదే మోడల్లోనే నెక్స్ట్ వాల్యూస్ కూడా మనం నెక్స్ట్ డెల్టా వాల్యూస్ కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ డెల్టా వాల్యూస్ అంటే -m/1 -m/2 సేమ్ -3m వస్తుంది. -of ప్లస్ 500. ఇక్కడ -m/-1 అంటే m అవుతుంది. ఇది 0. సో m-0 అంటే m. సేమ్ ఇది కూడా m. ఇంకా ఇవి -m + m అంటే 0, ఇది 0. ఇలా డెల్టా వాల్యూస్ అన్ని కనుక్కున్నాక ఇక్కడ ఇది సొల్యూషన్ ఆప్టిమల్ అయిందా కాలేదా? ఇక్కడ సొల్యూషన్ ఆప్టిమల్ అని మనం ఎప్పుడు అంటాము? ఏ కండిషన్స్ మీరు చెక్ చేయాల్సి ఉంటుంది? 2 కండిషన్స్ యూ నీడ్ టు వెరిఫై అన్నమాట. ఏమేమి కండిషన్స్ అవి అంటే, ఫస్ట్ కండిషన్ డెల్టా అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 రావాలి. అండ్ ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ ఇవి ఉన్నాయి కదా, ఇవి ఎలిమినేట్ అవ్వాలి. ఈ రెండు జరిగితేనే సొల్యూషన్ ఆప్టిమల్ అవుతుంది, లేకపోతే ఆప్టిమల్ కాదు. సో ఇక్కడ మనకి రెండు రకాలుగాను లేదు. ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ అలానే ఉన్నాయి. డెల్టా వాల్యూస్ కూడా మనకి ఇక్కడ నెగిటివ్ వాల్యూస్ ఉన్నట్ట లేనట్ట ఇక్కడ అబ్జర్వ్ చేయండి. m అనేది చాలా పెద్ద క్వాంటిటీ, అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ 10,000 అలా తీసుకుంటున్నాను. మరి -3m + 100 అన్నప్పుడు ఏమవుతుంది? -30,000 + 600. ఇప్పుడు నాకు చెప్పండి, ఇది మనం యాడ్ చేస్తే మనకి పాజిటివ్ వాల్యూ వస్తుందా, నెగిటివ్ వాల్యూ వస్తుందా? నెగిటివ్ వాల్యూనే వస్తుంది. ఓకే, కాబట్టి ఇది గ్రేటర్ దాన్ 0 కాదు. అలానే ఇది కూడా అంతే కదా, సేమ్ <0 వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే, ఇక్కడ నేను లాస్ట్ క్లాస్ లో మీకు ఏం చెప్పానంటే, -m యొక్క గుణకం మీరు చెక్ చేసుకోండి. -m యొక్క గుణకం ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అది గ్రేటర్ దాన్ అది మోస్ట్ నెగిటివ్ వాల్యూ అని చెప్పాను. ఇక్కడ రెండిటికి సేమ్ ఉంది కదా, -3m -3m రెండు సేమ్ ఉన్నాయి. అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే, నెక్స్ట్ ఏదైతే మనం యాడ్ చేస్తూ ఉన్నామో కాన్స్టెంట్, దాన్ని మీరు చెక్ చేయాల్సి ఉంటుంది. అర్థమైంది ఇక్కడ పాయింట్? ఒకవేళ ఇక్కడ -3m ఇక్కడ -2m ఉంటే మోస్ట్ నెగిటివ్ అంటే -3m ఎంటరింగ్ వెక్టార్ అని చెప్పేవాళ్ళం. కానీ ఇక్కడ రెండు సేమ్ ఉన్నాయి. మరి ఇలా రెండు సేమ్ ఉన్నప్పుడు మనం ఎక్కడైతే తక్కువ యాడ్ చేస్తున్నామో అది మనకి మోస్ట్ నెగిటివ్ అవుతుంది. ఈ పాయింట్ అర్థమైందా మీకు కాలేదా? ఇంకోసారి చెప్పాలి. మీరు ఇక్కడ చూడండి, అర్థమైంది కదా, -30,000 + 600 -30,000 + 500 అన్నప్పుడు మనకి ఇక్కడ ఎంత ఎక్కువ యాడ్ చేస్తే అంత పాజిటివిటీ అనేది పెరుగుతుంది, అంతే కదా. సో ఇక్కడ మనకి తక్కువ ఎక్కడైతే యాడ్ చేస్తున్నారో అదే మనకి మోస్ట్ నెగిటివ్ అవుతుంది. అంటే మనం చూడాల్సింది తక్కువ వాల్యూ కదా, రెండు సేమ్ ఉన్నప్పుడు ఎక్కడ తక్కువ యాడ్ చేస్తుంటారో అదే మనకి మోస్ట్ నెగిటివ్ డెల్టా వాల్యూ అవుతుంది అన్నమాట. సో మోస్ట్ నెగిటివ్ డెల్టా వాల్యూ ఇది. సో ఈ డెల్టా వాల్యూ ఫైండ్ అవుట్ చేశాక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, ఏ విధంగా చేయాలి చెప్తారా? మరి ఇక్కడ ఇది ఎంటరింగ్ వెక్టార్ అన్నప్పుడు ఫార్ములా ఏమి, ఇక్కడ ఇది ఏమైపోతుంది, ఇక్కడ XJ అయిపోతుంది అనమాట. ఓకేనా? సో XJ అయిపోయినప్పుడు ఫార్ములా ఏంటి మినిమం రేషియోకి? XB/XJ సచ్ దట్ XJ గ్రేటర్ దాన్ 0. సో XB అంటే ఆల్రెడీ ఉన్నదే, XJ అంటే ఎంటరింగ్ వెక్టార్ ఎక్కడైతే వచ్చిందో ఈ కాలం ని మనం XJ కాలం అని అంటాము. ఓకేనా? మీరు ఇక్కడ ఖచ్చితంగా చూడండి, బుక్స్ తీసుకోండి లేదా రఫ్ నోట్ బుక్ అయినా, ఎందుకంటే మళ్ళీ పేరు కాపీ చేసుకోవచ్చు. మీరు ప్రాబ్లం నాతో పాటు నేను చెప్పిన రాసి మీరు కూడా కీ ఎలిమెంట్స్ అంటే నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అనమాట. ఇంకా మెథడ్ వింటున్నారు కదా, ఇంకొక క్లాస్ లో కూడా కావాలంటే మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చేస్తే మీకు ఏమైనా డౌట్ వస్తే నేను చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఓకే రైట్. XB/XJ అన్నప్పుడు ఇక్కడ చూడండి, ఇది 80 ఉంది.
ఇక్కడ 1 ఉంది అవునా. సో 80/1 దట్ ఈస్ 80. అలానే ఇక్కడ 60 ఉంది అవునా, ఇక్కడ 2 ఉంది. 60/2 అంటే 30. సో మినిమం రేషియో అంటే కనిష్ట నిష్పత్తి, పేరులోనే ఉంది కదా, కనిష్టం అంటే ఇక్కడ 30. ఇది ఈజీ, కనిష్ట నిష్పత్తి కనుక్కోవడం పెద్ద టఫ్ ఏం కాదు. ఇక్కడ డెల్టా వాల్యూస్ కూడా మనకి మోస్ట్ నెగిటివ్ డెల్టా వాల్యూ కనుక్కోవడానికి మనకి -m గుణకం ఎక్కడ ఎక్కువ ఉంటే అది మోస్ట్ నెగిటివ్ అవుతుంది. ఇక్కడ రెండు చోట్ల సేమ్ ఉంది. అలాంటప్పుడు ఎక్కడైతే తక్కువ క్వాంటిటీ మనం యాడ్ చేసుకుంటామో అది మనకి మోస్ట్ నెగిటివ్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ ఎంటరింగ్ వెక్టర్, లీవింగ్ వెక్టర్ కాబట్టి కీ ఎలిమెంట్ మనకి ఇక్కడ 2 అవుతుంది. ఇప్పుడు కీ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేశాక నెక్స్ట్ స్టెప్ ఎలా వస్తుంది అనేది మీరు ఎవరైనా ఒకరు చెప్తారా? ఐడియా ఉందా ఎలా చేయాలి అనేది? కీ ఎలిమెంట్ ఏం చేయాలి, ఈ బేసిక్ వేరియబుల్స్ లో ఎలాంటి మార్కులు వస్తాయి అనేది మీరు ఎవరైనా చెప్తారా? ఎనీబడి? కీ ఎలిమెంట్ ని 1 చేయాలి. ఎస్ మా, కీ ఎలిమెంట్ ని 1 చేయాలి. ఓకే, కీ ఎలిమెంట్ ని 1 చేయాలి అనేది ఫస్ట్ పాయింట్ కరెక్టే. ఏం చేయాలి 1 చేయాలంటే? ఇక్కడ కీ ఎలిమెంట్ 2 ఉంది, -1 చేయొచ్చా? చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. -1 చేయకూడదు, ఓన్లీ మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్ అన్నమాట. సో 2 ని 1 చేయాలి అంటే ఖచ్చితంగా మీరు చేయాల్సిన పని ఏంటి? /2 చేయాల్సింది. ఓకే, /2 చేసేటప్పుడు ఇంకొక పాయింట్ ఇక్కడ A2 ఉంటుందా, ఏముంటుంది ఇక్కడ, ఏమైనా చేంజ్ అవుతుందా? ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ పాయింట్ చూడండి, ఇక్కడ A2 ఉంది కదా, ఇక్కడ ఏమైనా చేంజెస్ వస్తాయంటారా? x2 వస్తుంది. ఎస్ మా, సో ఇక్కడ A2 బదులుగా ఇక్కడ కీ ఎలిమెంట్ పైన ఏదైతే వేరియబుల్ ఉందో ఆ వేరియబుల్ మనకి ఇక్కడ ఎంటర్ అవుతుంది. మరి ఇక్కడ x2 ఎంటర్ అయితే ఇక్కడ -m రాయొచ్చు. అలానే ఏం రాయాలి? ఓకే, A2 బదులు ఇక్కడ x2 రాస్తావు. x2 రాశాక ఈ CB దగ్గర ఏం రాయాలి? ఏమైనా ఐడియా ఉందా? ఏం రాస్తాం CB దగ్గర? ఇప్పుడు A2 కి -m అని ఎందుకు రాసాము ఇక్కడ? ఎందుకంటే A2 కాస్ట్ -m కాబట్టి నువ్వు -m అని రాస్తావు. కానీ ఇక్కడ నువ్వు x2 రాస్తా అంటున్నావు, ఎందుకంటే ఇక్కడ కీ ఎలిమెంట్ వచ్చింది కాబట్టి ఇది ఎంటరింగ్ వెక్టర్ కాబట్టి ఇది x2 ఎంటర్ అవుతుంది వేరియబుల్, కరెక్టే. మరి x2 ఎంటర్ అయినప్పుడు దాని కాస్ట్ ఏంటి? -500 కదా. మరి -500 మనం ఎంట్రీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, సో ఇక్కడ సెకండ్ టేబుల్ చూడండి, మీరు చెప్పినట్టుగా A2 బదులుగా x2 ఎంటర్ అయింది. x2 యొక్క కాస్ట్ -500. ఇప్పుడు ఇక్కడ చూడండి, కీ ఎలిమెంట్ ని 1 చేయాలి అంటే 60/2, 1/2 రైట్, తర్వాత 1/2, 2/2 అంటే 1, 0/2 ఇలాగా /2 చేస్తూ రాసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నాకు ఈ ఎలిమెంట్ ని 1 చేయడం అయిపోయింది. సో A2 బదులు x2 రాయడం, దాని కాస్ట్ రాయడం అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి చెప్తారా ఎవరైనా? ఈ ఎలిమెంట్ ని 1 చేయడం అయిపోయింది, A2 బదులు x2 ఎంటర్ అవుతుంది, దాని కాస్ట్ -500 రాసాము. ఓకే, ఈ రో మనకి ఫుల్ఫిల్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? ఈ ఎలిమెంట్ ని 1 చేశాక నెక్స్ట్ స్టెప్ ఏంటి? మరి ఇక్కడ పైన A1 బదులు ఏదైనా వేరే వేరియబుల్ ఎంటర్ అవుతుందా? A1 ఉంటుందా యాజ్ ఇట్ ఈస్ గా? అది మీకు కరెక్ట్ క్లారిటీ ఉండాలి. A1 ఉంటుందామా, లేకపోతే ఏమన్నా x1 x2 అని రాస్తామా? సేమ్ మీరు ఇక్కడ సపరేట్ మెథడ్ లో పాయింట్స్ అడిషనల్ గా ఉన్నాయి అంతే గానీ రిమైనింగ్ అంతా సేమ్. ఓకేనా? ఇక్కడ విన్నారా? సో మనకి ఇక్కడ A1 దగ్గర కీ ఎలిమెంట్ ఏం లేదు కాబట్టి మనకి A1 యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. A1 యొక్క కాస్ట్ ఏదైతే ఉందో అది కూడా మనకు యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది అన్నమాట. మరి చేంజెస్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే XB కాలం ఉంది కదా, ఈ XB సో ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే ఈ ఎలిమెంట్ ని 1 చేసిన తర్వాత ఈ ఎలిమెంట్ ని 0 చేయాలి కదా. మరి 0 ఎలా చేస్తాము అనే దానికి ఏదైనా ఒక మెథడ్ ఉంది కదా మనకి, ఆ మెథడ్ చెప్తారా ఎవరైనా? ఈ మెథడ్ ఎలా క్రాస్ మల్టిప్లికేషన్ క్రాస్ మల్టిప్లై చేయాలి. మీరు ఒక పని చేయండి, ఇప్పుడు మీరు క్రాస్ మల్టిప్లై చేసి ఈ వాల్యూస్ ని పైన ఏ వాల్యూస్ వస్తాయి అనేది ఒక్కసారి మీరు చేసి పెట్టండి. ఒక 10 మినిట్స్ టైం ఇస్తాను నేను మీకు. నిదానంగా చేయండి, మన క్లాస్ టైం వరకు మీరు చేయండి, క్లాస్ లోనే చేయండి.
ఇది రాసుకోండి, కావాలంటే రాసుకోండి. జస్ట్ మీ టేబుల్ ఒక్కటి, ఎలాగో మీ స్క్రీన్ మీదనే ఉంటుంది టేబుల్. ఈ వాల్యూస్ జీరోస్ చేయాలి కదా, మీరు చేయండి, నిదానంగా చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ వచ్చు కదా. చేస్తున్నారా?
ఏమన్నా చేశారా? ప్రాబ్లం చేశారా? ఓకే, మా వాయిస్ వినిపిస్తుందా? చేస్తూ ఉన్నారా క్రాస్ మల్టిప్లికేషన్? ఎస్, చేస్తుంటే సార్ చెప్పండి మేడం అది మెథడ్ చెప్పాలనా? ఓకే మా, అదే మీరు అడుగుతారని నేను అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా. ఇక్కడ ఏమైతుందంటే నేను ఇంకా నెక్స్ట్ ఇలా చెప్పేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, కానీ దానివల్ల ఎవరు మా అడిగేది? ఎవరు? సునీల్ మేడం. సునీల్, ఓకే సునీల్. ఎవరు లేరు మేడం, నేను ఒక్కనే సరే ఉన్నాను. సరే మా, ఓకే నువ్వు ఒక్కడివే కదా వినలేదు క్లాస్, మీ మీద వాళ్ళంతా విన్నారు. ఓకే రైట్ మా. సో ఇక్కడ చూడు, ఇప్పుడు ఇక్కడ 4 ఉంది కదా, ఈ 4 ఉంది కదా, చూస్తున్నావు ఇక్కడ ఈ 4 దగ్గర నుంచి నెక్స్ట్ ఎక్కడికి రావాలంటే మేడం ఇది కాదు మేడం చెప్తున్నది. ఒక్క నిమిషం. ప్రాబ్లం కాదు, ఒక్క నిమిషం. రైట్, ఈ ప్రాబ్లమే కదా. 80 ఉంది కదా, ఇక్కడ 80 నుంచి కీ ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళిపోవాలి. అంటే ఎక్కడ తీసుకున్నాను ఎలిమెంట్, మీరు ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఇక్కడ కీ ఎలిమెంట్ ఎక్కడైతే ఉందో ఆ ఎలిమెంట్ దగ్గరికి. అంటే 80 × 2 మైనస్ 60 × 1. చూడండి ఇక్కడ 80 × 2 అంటే మనకి ఎంత వస్తుంది? 160 అవుతుంది. మైనస్ 60 × 1 అంటే 60 అవుతుంది. డివైడెడ్ బై 2 చేయాలి. సో చూడండి ఇంకోసారి చెప్తాను చూడమ్మా. 80 × 2 అంటే 160 మైనస్ 60 × 1 అంటే 60, అవునా? తర్వాత డివైడెడ్ బై 2. డివైడెడ్ బై 2. 160లో 60 పోతే ఎంత? 100. 100 డివైడెడ్ బై 2 చేయాలన్నమాట. 100/2 అంటే మనకి ఎంత? 50. కాబట్టి ఆ 50ని మనం ఇక్కడ రాస్తాం. ఇప్పుడు ఇంకొక ఎలిమెంట్ కి చెప్తాను చూడు. 2 ఉందా ఇక్కడ? 2 ఉందా? 2 ఎలిమెంట్ కి ఎలా మనం తీసుకుంటాం అంటే 2 × 2. 2 × 2 అంటే 4 మైనస్ 1 × 1 అంటే 2. 2 × 2 2. చూడు క్లియర్ గా చూడు. 2 × 2 2 మైనస్ 1 × 1 1 డివైడెడ్ బై 2. మీరు ఏ క్రాస్ మల్టిప్లై చేశాక డివైడెడ్ బై కీ ఎలిమెంట్ ఏది ఉంటే ఆ కీ ఎలిమెంట్ తో డివైడ్ చేయాలి. ఇప్పుడు చూడు 2 × 2 అంటే 4. 4 మైనస్ 1 అంటే 3. 3/2. కాబట్టి ఇక్కడ 3/2 రాస్తున్నాం. నెక్స్ట్ ఈ కీ ఎలిమెంట్ పైన ఉన్న ఎలిమెంట్ కి మనం సింపుల్ గా ఏం రాస్తామంటే 0 రాసేస్తే అయిపోతుంది. నెక్స్ట్ ఈ ఎలిమెంట్ కదా, ఇక్కడ ఎలిమెంట్ కి ఎట్లా చేస్తామంటే మీరు ఇటువైపు ఉన్న అటువైపు ఉన్న ఏ వైపు ఉన్నా సరే టువర్డ్స్ కీ ఎలిమెంట్ అన్నమాట. అంటే -1 × 2 మైనస్ 1 × 0 అంటే -2 -0 అంటే -2 అవుతుంది. -2 డివైడెడ్ బై 2 అంటే -1. నెక్స్ట్ 0 ఈ ఎలిమెంట్ కి ఒకసారి ఇది క్లియర్ చేసి చెప్తాను కన్ఫ్యూజన్ లేకుండా. ఇప్పుడు ఈ ఎలిమెంట్ కి క్యాలిక్యులేట్ చేయాలనుకో, ఇక్కడ నుంచి ఎక్కడికి రావాలి? ఈ ఎలిమెంట్ ఎక్కడ ఉందో అక్కడ 0 × 2 మైనస్ 1 × -1. ఇదేమో 0 అవుతుందా? మైనస్ చూడు 2 × 0 మైనస్ 1 × -1 డివైడెడ్ బై మళ్ళీ అగైన్ కీ ఎలిమెంట్ ఏనమ్మా, డివైడెడ్ బై కీ ఎలిమెంట్. ఇప్పుడు ఇది ఏమైతుంది? 0 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1 1/2. కాబట్టి 1/2 వస్తుంది. ఇక్కడ ఇంకొక చిన్న టిప్ ఏమంటే S1 S2 ఏవైతే వాల్యూస్ వచ్చాయో విలువలు, దానికి జస్ట్
ఆపోజిట్ సింబల్ పెట్టేసి A1 A2 రాసేయచ్చు. మళ్ళీ దీన్ని A1 A2 క్యాల్కులేట్ చేసుకుంటూ కూర్చునే పని లేదు. ఇక్కడ -1 ఉందా, +1, 0 ఉందా, 0, 0కి 0, -1 అంటే +0 -0 సేమ్ కదా, అది -1 ఉందా, ఇక్కడ +1 అంతే. మరి ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ఇందాక మనము ఇవి రెండు కనుక్కున్నాం కదా, A1 A2 నువ్వు కనుక్కునే పని లేదు. ఇక్కడ సారీ 1 ఉండాలి, ఇక్కడ 1 ఉండాలి. ఓకేనా, 1 ఉండాలి ఇక్కడ. కరెక్ట్. ఇక్కడ 1/2 ఉంది కాబట్టి ఇక్కడ ఏమైతుంది, -1/2 వచ్చేస్తుంది -1/2. ఇది క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ అన్నమాట. మీకు ఇప్పుడే వింటున్నావు కాబట్టి కొన్ని ప్రాబ్లమ్స్ నువ్వు ప్రాక్టీస్ చేస్తే, నువ్వు సొంతంగా చేస్తే క్లారిటీ వస్తుంది అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు ఎట్లా చేయాలి అనేది ఇంకోసారి చెప్పాలి. ఈ ఎలిమెంట్ నుంచి ఇలా -60 into 1 అంటే 160 - 60, 100, 100/2 అంటే 50. అలాగా ప్రతి ఎలిమెంట్ ని మనము క్రాస్ మల్టిప్లై చేయాలి, డివైడెడ్ బై కీ ఎలిమెంట్ చేయాలన్నమాట. ఇలా ప్రతి ఎలిమెంట్ కి మనం ఫైండ్ అవుట్ చేశాక నెక్స్ట్ ఏంటి అంటే డెల్టా వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. డెల్టా ఎలా కనుక్కుంటామని చూద్దాం. డెల్టా వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇక్కడ డెల్టా వాల్యూస్ చూడండి. సేమ్ డెల్టా వాల్యూస్ ఎట్లా కనుక్కుంటాం తెలుసా, చెప్పాలా? డెల్టా వాల్యూస్ చెప్పాలా? డెల్టా వాల్యూస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది. -m into 3/2. ఫస్ట్ ఇది ఇంటూ ఇది చేయాలి, అంటే -3m/2. ఓకేనా. నెక్స్ట్ -500 into 1/2 అంటే -500/2. మీరు అలా చూసి చెప్పలేం, గాల్లో మనం వేసి చెప్పలేమన్నమాట. కొన్నిటికి ఈజీ ఉన్న వాటికి చేయొచ్చు. కంపల్సరీగా పేపర్ పెన్ తీసుకొని క్యాలిక్యులేట్ చేయాలి. -600. ఓకేనా. ఇప్పుడు ఇది ఎలా చేస్తాం, -3m -500 ప్లస్ 2 into 600 అంటే మనకి ఏమైతుంది, 1200 కదా, 1200 డివైడెడ్ బై అంటే -3m. ఇక్కడ 1200 లో 500 పోతే ఎంత, 700, కాబట్టి 700 రాస్తున్నాం. 700 డివైడెడ్ బై 2. ఇలాగ మనం డెల్టా వాల్యూని కనుక్కుంటున్నాం. ఇదే విధంగా నీట్ గా క్యాలిక్యులేషన్స్ కరెక్ట్ గా, అంటే మిస్టేక్ లేకుండా మిగతా వాటికి కూడా మనం డెల్టా వాల్యూస్ ని ఇదే మోడల్లో అన్ని కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. చేసిన తర్వాత ఇప్పుడు సేమ్ ప్రొసీజర్ నెక్స్ట్ ఏం చేయాలంటే మోస్ట్ నెగిటివ్ డెల్టా వాల్యూ కనుక్కోవాలి. మోస్ట్ నెగిటివ్ డెల్టా వాల్యూ ఏ విధంగా కనుక్కుంటాము, మీకు ఇంతకు ముందే చెప్పాను. ఎలా కనుక్కుంటామంటే -m యొక్క గుణకం చెక్ చేసుకోవాలి. ఇక్కడ /2 సేమ్ ఉంది కదా, ఇక్కడ -m యొక్క గుణకం ఇది 3/2. ఇక్కడ -m గుణకం వచ్చేసి ఇక్కడ 1/2 ఉంది. సో ఇందులో ఇక్కడ 3/2 అన్నప్పుడు మనకి ఏమైతుందంటే ఇక్కడ 3/2 హై కాబట్టి ఇది మనకి ఎంటరింగ్ వెక్టార్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఎంటరింగ్ వెక్టార్ వచ్చాక నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే మినిమం రేషియో ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నామంటే xb/xj such that xj greater than 0. అంటే ఇక్కడ చూడమ్మా, xb అంటే 50 కదా, 50 రాస్తున్నాం, డివైడెడ్ బై xj వాల్యూస్ 3/2. సో 50/3/2 అంటే 50 ఇంటూ మనం డినామినేటర్ లో ఉంది కదా, న్యూమరేటర్ వస్తే ఇంటూ 2/2. 50 ఇంటూ 2/3. 50 ఇంటూ 2/3 అంటే 100/3. ఓకేనా. నెక్స్ట్ 30 xb అంటే 30 కదమ్మా, బై 1/2. 30/1/2 అంటే 30 ఇంటూ 2/1 అంటే 60. ఇప్పుడు ఈ రెండిట్లో 100/3 ఉంది, ఒకటి 60 ఉంది. ఈ రెండిట్లో ఏది మినిమం, 100/3నా 60నా? 100/3. 100/3 మినిమం. కాబట్టి 100/3 మినిమం కాబట్టి మనకి ఇక్కడ ఇది లీవింగ్ వెక్టార్ అవుతుంది. ఇది లీవింగ్ వెక్టార్, ఇది ఎంటరింగ్ వెక్టార్, రెండు ఖండించుకునే చోటు 3/2. ఇది మనకి కీ ఎలిమెంట్ అయింది. ఇప్పుడు అర్థమైందా? ఈ స్టెప్ అర్థమైందా?
అర్థమైంది మేడం. ఓకే రైట్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి? కీ ఎలిమెంట్ ఏం చేయాలి? ఇంకా ప్రొసీజర్ సేమ్, మీరు సింప్లెక్స్ లో ఎలా అయితే చదివారో అదే ప్రొసీజర్ అన్నమాట. ఏం చేయాలి? కీ ఎలిమెంట్ ని 1 చేయాలి. ఇప్పుడు నువ్వు చెప్పొచ్చు కీ 1 ఎలిమెంట్ ఇక్కడ A1 బదులు నెక్స్ట్ టేబుల్ లో ఏమొస్తుంది? A1 బదులుగా ఏం రాయాలి? X1 అవుతుంది. X1 వస్తుంది. వెరీ గుడ్. X1 రాస్తాం. మరి X1 రాసాము కాబట్టి X1 యొక్క కాస్ట్ ఏంటి? -600. ఇది రాస్తాం. ఓకేనా? నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఇది రాసాక ఇక్కడ నుంచి ఇక్కడ వరకు క్యాల్కులేషన్ పార్ట్ అండి. ఏమి అంటే కీ ఎలిమెంట్ ని 1 చేయాలి. 1 చేయాలి. కీ ఎలిమెంట్ ని 1 చేయాలి అంటే మనం ఏం చేయాలి? అన్ని ఎలిమెంట్స్ ని ఇంటూ 2/3 చేస్తూ పోవాలి. ఓకే మేడం. ఓకేనా? ఇంటూ 2/3 చేసినప్పుడు ఇది ఏమైతుంది? ఇక్కడ 100/3 అవుతుంది కదా? 100/3. నెక్స్ట్ ఇక్కడ ఇది ఏమవుతుందో 1 మేడం. 1 అవుతుంది. ఇక్కడ ఇది ఏమైతుంది? 0. ఇది -2/3. 1/2 ఇంటూ 2/3 చేయండి. 2 2 క్యాన్సిల్ 1/3. 1/3. ఇది 0 అవుతుంది. 0. అవునా? నెక్స్ట్ -1/3 వస్తుంది. -1/3. సో ఇలాగా మనం ఏం చేయాలమా అంటే ఈ వాల్యూస్ ని మనము ఏమంటారు? క్యాలిక్యులేట్ చేసుకోవాలి. క్యాలిక్యులేట్ చేశాక నెక్స్ట్ స్టెప్ చూడండి, వెరీ సింపుల్. సో నెక్స్ట్ స్టెప్ ఏం చేద్దామంటే ఇక్కడ సేమ్ నెక్స్ట్ ఇందాక నేను చెప్పిన క్యాలిక్యులేషన్ ప్రకారం చేసి డెల్టా కనుక్కుందాం. ఇక్కడ డెల్టా వాల్యూస్ ఎలా ఉన్నాయి? అన్ని గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉన్నాయి.